హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే వీడియోలో తెలుగు సంవత్సరమైన ఉగాది నుంచి వృషభ రాశి వారికి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం. వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, అలాగే రాజపూజ్యం 7, అవమానం 3గా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో కుటుంబ పరంగా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉగాది తర్వాత నుంచి ఈ రాశి గల భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా ఎక్కువగా సమస్యలు వస్తాయి. అలాగే ఈ రాశి గల వారి భార్యలకు కూడా ఈ సంవత్సరంలో గర్భసంచికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో తన భార్య తరపు బంధువుల నుంచి కొంత ఆస్తి వస్తుంది. అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సంవత్సరంలో ఉద్యోగం బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే రాశి గల వారు ఎవరైతే విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారో వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అలాగే రాశిగల వ్యాపారస్తులకు మాత్రమే ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి కూడా ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశిగల విద్యార్థులకి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అందువల్ల వీరికి ఈ సంవత్సరంలో చదువుపైన ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ రాశి గల వారికి ఎవరికైతే ఇప్పటి వరకు వివాహం జరగలేదో వారికి ఈ సంవత్సరంలో తప్పకుండా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారు ఇంట్లో ఈ సంవత్సరంలో శుభకార్యాలు జరుగుతాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం తక్కువగా ఉండడం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.